వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. ఈవేళ రెసిపీ అండి ఆలు మటన్ గ్రేవీ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టొమాటోలు ఒక 3 మీడియం సైజ్ టొమాటోలు ముక్కలు చేసి పెట్టుకున్నాను, ఒక పెద్ద పొటాటో, మటన్ అండి, జింజర్ గార్లిక్ పేస్టు, కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్నాను ముందుగానే. కారం, ధనియాల పొడి, ఉప్పు, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, మీడియం సైజ్ ఉల్లిపాయ అండి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, కొబ్బరి పొడి. ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. తర్వాత కర్రీ చేసుకోవటానికి నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాము. దానికోసం నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ వేపుకున్నానండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేగాలి. వేగిందండి. నేను దీనిలోనికి ఒక పెద్ద స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేపుకుంటాను. కొంచెం వేగాలండి జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చివాసన వస్తుంది లేకపోతే. అది వేగిందండి. ఇప్పుడు దీనిలోనికి టొమాటోలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అవి వేసుకున్నాను. ఈ టొమాటోలు కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. టొమాటోలు కుక్ అయినాయండి. ఇప్పుడు బంగాళదుంప వేసుకుంటున్నాను. దీనిలోనికి ఆలు వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆలు అండి ఇది. నేను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను దీనిలోనికి. దీన్ని కూడా కాసేపు కుక్ అవనిద్దాం మూత పెట్టుకొని. బంగాళదుంప కుక్ అయిందండి. ఇప్పుడు దీనిలోనికి మటన్ వేసుకుంటున్నాను. మటను ఒక 6-7 విజిల్స్ రానిచ్చానండి నేను. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, ఒక 1/2 స్పూన్ కారము, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం వాటరు వేసుకొని 7 విజిల్స్కి పెట్టుకున్నా అండి. ఇప్పుడు దీనిలోనికి ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను రుచికి సరిపడా. ఆల్రెడీ మటన్లో వేసుకున్నానండి, నేను ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం అండి. దీనిలోనికి కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. 2 టీ స్పూన్స్ అండి. అది నార్మల్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కండి, స్టోర్ బాట్, అది వేసుకున్నాను నేను ఇక్కడ. లేకపోతే ఎండు కొబ్బరి అయినా తురిమి వేసుకోవచ్చు థిక్నెస్ రావడానికండి గ్రేవీ. ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని కుక్ అవ్వనివ్వాలండి. ఇది వాటర్లో ఉప్పు అది ఏమన్నా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకోనండి. చెక్ చేసుకుంటే అప్పుడు ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. మూత పెట్టేసి కాసేపు కుక్ అవనిస్తా అండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇంకా కొంచెం ఉడకాలండి, అంత గ్రేవీ ఉండొద్దు. ఇంకొంచెం ఆ వాటర్ ఇది అవ్వాలండి. ఇంకా కాసేపు నేను మళ్ళీ కుక్ చేసుకుంటాను ఒకసారి కలుపుకొని. కుక్ అయిందండి. ఇదిగోండి, ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది, మరీ లూజ్గా ఉండకూడదండి. మటన్ కూడా మంచిగా కుక్ అయిపోయిందండి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసుకున్న మటనే కాబట్టి ఆ మసాలాలు అవి పట్టుకోవడానికి. ఇప్పుడు కాసేపు కుక్ చేసుకున్నాను. ఇది కుక్ అయిందండి. దీని మీద కొత్తిమీర చల్లుకుందాము. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇట్స్ రెడీ టు ఈట్. ప్లేటింగ్ చేసుకుంటాను నేను. చూడండి, వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలో కూడా బాగుంటుంది.
ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాయుడు గారి ఇంటి భోజనం. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ మై వీడియోస్.